ఆదివాసీలు విద్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఆదివాసీల వైద్య సేవల కోసం త్వరలోనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. నాటు వైద్యాన్ని నమ్మకుండా ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ గంజాయి నిర్మూలనకు సహకరించాలని కోరారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో పలు గ్రామాల ప్రజలకు 500 దుప్పట్లను పంపిణీ చేశారు ఎస్పీ అఖిల్ మహాజన్. ఎంతమంది ఉన్నారు వీళ్ళు? మీరు మంచిగా మీ పిల్లలకి స్కూల్ పంపి వాళ్ళు చదివించి వాళ్ళ టీచర్స్తో రెగ్యులర్గా మాట్లాడి నా పిల్లలు చదువుతున్నారా లేదా వాళ్ళతో మళ్ళీ మాట్లాడాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమవుతుంది, మీరు పిల్లలు స్కూల్లో ఉంటారు బట్ వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు మీరు అడగరు. పిల్లలు సెలవుకి వస్తారు, మళ్ళీ సెలవు నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు టీచర్స్కి అడగాలి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మంచిగా చదువుతున్నారా లేదా, ఆ మంచిగా చదివించాలి. దాని తర్వాత ఏమైనా జాబ్ వస్తుంది ఏమైనా వస్తుంది అంటే వాళ్ళకి పంపాలి. ఇప్పుడు చాలామంది యూత్ ఉన్నారు ఇక్కడ, ఈ ఊరిలో ఏం చేస్తున్నారు, ఇక్కడ జస్ట్ ఒక పొలం ఒకటి ఉంది అంటే ఇది పత్తి చేను ఉన్నాయి, మిగిలిన మీరు వేరే పని కూడా చేయగలవచ్చు కదా. ఆదిలాబాద్లో చాలా పని దొరుకుతుంది కదా. 35 వరకు త్వరగా నేను యూనిఫామ్ అండ్ షూస్ పంపిస్తాము అండ్ బుక్స్ పంపిస్తాము. దయచేసి మీ పిల్లలకి 100% ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మీ హెల్త్ మంచిగా చూసుకోండి. మీ ఎందుకంటే హెల్త్ ఉంటే మనం ఉంటాము, హెల్త్ పోయింది అంటే పోయింది. ఇప్పుడు ఎట్లా ప్రపంచం అయిందంటే మేల్ ఫీమేల్ ఈక్వల్ ఉంటారు. ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే మనకి 100 నంబర్ ఒకటి మనం ఉంది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం బైక్లో పోతున్నాం, ఆ బైక్లో పోయినప్పుడు ఏమైనా గుంతలో పడి లేకపోతే ఎవరైనా వెనక నుంచి మనం కొట్టుకుంటే మనం కింద పడతాము, అక్కడ చచ్చిపోతాం. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ఇన్సూరెన్స్ డబ్బు రాదు. ఇన్సూరెన్స్ డబ్బు రావాలి అంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉండాలి. అందువల్ల మనం పోలీస్ సైడ్ నుంచి ఇది కొత్త స్టార్ట్ చేసాము మన ఇది ట్రైబల్స్ కోసం. మీ అందరికీ మనం ఈ లైసెన్స్ ఇవ్వాలి, ఒకరొకరికి పిలిచి మోటివేట్ చేసి దానికోసం కూడా తిరిగి ఉండదు స్టార్ట్ అయ్యింది, మండే నుంచి స్టార్ట్ అయింది.